ప్రధానంగా చర్చా వేదిక అంటే మొత్తం ఆరోగ్యం మీద చర్చ జరిగింది వాస్తవానికి ఇక్కడ. డిఎంఎడ్హెచ్ఓ గారు కానీ కోదండరామ్ సార్ కానీ అసలు ఆరోగ్యం ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది అనేటువంటిది ఇక్కడ మంచి విషయమే అదంతా కూడా. కానీ వాస్తవం ఏమిటంటే పీవైఎల్ పీఓడబ్ల్యూగా ఈరోజు ప్రభుత్వాలు ప్రజల మీద ఎలాంటి ప్రయత్నం చేస్తున్నాయి, ప్రజలకు ఏ మేరకు వాళ్ళు వైద్యాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు, అది ఎంత అస్థి మశకాంతర దూరంలో ఉన్నది, ప్రజల యొక్క అంటే ఆరోగ్యం కోరుకునే వాళ్ళ యొక్క లేదా పేషెంట్ల యొక్క రోగుల యొక్క స్థితి ఏమిటి, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఇది ఈరోజు చర్చ జరగాల్సిన విషయం. వాళ్ళు ఒక మాట చెప్పారు, మీకు చాలా ఓపిక ఉండాలి, లేకపోతే బాధ్యత కొంచెం ప్రభుత్వమే ఉండాలని మనం కోరుకుంటున్నాం, ప్రభుత్వ ఆసుపత్రుల్ని బలోపేతం చేయాలని కోరుకుంటున్నాం, కార్పొరేట్ ఆసుపత్రులను నిషేధించాలని మనం కోరుకుంటున్నాం. మనం వైద్యుల మీద ఆసుపత్రుల మీద మనకు లేదు, ప్రభుత్వము డాక్టర్లను పెడతలేదు, ప్రభుత్వము టాయిలెట్ సౌకర్యం పెడతలేదు, ప్రభుత్వము నీటి సౌకర్యం పెడతలేదు, ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు లేకుండా నమ్మకం పెంచాలి, ఓపిక ఉండాలి అంటే ఎవడికి ఉంటుంది ఓపిక? ఎట్లుంటుంది? చచ్చిపోయే మనిషిని ఓపిక పెట్టుకొని ఎమర్జెన్సీలు పెడితే ఎట్లుంటాడా మనిషి? నేను నిన్ననే ప్రదీప్ మేము అందరం కలిసిపోయినాం, ఒక మనిషిని 1 గంటకు తీసుకుపోయినాం గాంధీ హాస్పిటల్కు, 6 గంటలకు బెడ్ మీద మేము పడుకోబెట్టినాం ఆ మనిషిని. అది ఎంత అంటే ఆ మనిషి క్రియాటిన్ లెవెల్ 6.9 ఉంది, ఆయనకి మూత్రం రావట్లేదు, అసలు బతుకుతాడో సస్తాడో అని ప్రైవేట్ వాడు చెప్తే మేము వాడికి తీసుకుపోయినాం, మేము మాట్లాడి చేస్తాం కదా అని. ఆ మనిషిని 1 గంటకు పోతే 7 గంటలకు నేను ఇంటికి వచ్చిన. అంటే 6:30 దాకా మేము అందరం కూడా గాంధీ హాస్పిటల్లో మేము సూపరింటెండెంట్ గారిని ఆర్ఎంని కూడా కలిస్తే ఆయన ఏం చెప్తాడు, నేను ఫోన్ చేసి చెప్తాను అంటాడు. వాడు ఎవరికి చెప్పిండు, ఎవరు చేంజ్ చేసుకుంటాడు ఏమి తెలియదు. నేను అనేది నమ్మకం అనేటువంటిది ప్రభుత్వం ఎట్లా పెడుతుంది, ఏం చేస్తుంది? 12,000 కోట్లు కేటాయించింది, ఏమొస్తుంది దాని నుంచి? ఆరోగ్యశ్రీ అని గుండె బద్దలు మాట్లాడుతుంది, 3,000 కంటే ఎక్కువ ఇస్తలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఎంత ఇవ్వాలి? పక్కున్నాడు 1,200 కోట్లు ఇచ్చిండు, 12,000 కోట్లు ఇచ్చిండు, వీడు 3,000 కోట్లు ఇచ్చిండు. మొత్తం ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ అని మోడీ ఫోటోలు వేసుకునేందుకే ఒక 10,000 కోట్లు ఖర్చు పెట్టింటాడు. దీనికి ఎంత ఖర్చు పెట్టిండు? 3,000 కోట్లే ఖర్చు పెట్టిండు. మనం అడుగుతున్నది ఏమిటంటే వాళ్లకు రావాలి, ప్రజలందరూ కూడా ప్రభుత్వం మీద పెంచాలంటే కేసీఆర్ కింద పడితే యశోద హాస్పిటల్ కాదు, గాంధీ హాస్పిటల్కి రావాలి. గాంధీ హాస్పిటల్కి వస్తే నమ్మకం వస్తుంది, నేను పోతున్నానే మీరు ఎందుకు దాస్తారు, నేను దాస్తే మీరు దాస్తారు అని అనగలగాలి. రేవంత్ రెడ్డి పోవాలి గాంధీకి. కోదండరామ్ సార్ చెప్పిండు ఒక మాట, ఏమని? నేను నిమ్స్కు ప్రయత్నం చేసి 15 రోజులు డేట్ ఇస్తున్నా, మరి మాకెవడిస్తారు డేటు? లేదు, నిమ్స్లో కూడా నేను అనేది సార్ చెప్పిండు, నిమ్స్లో నేను మాట్లాడి నిన్ను చేరుస్తా 10 రోజులైనా పర్వాలేదు అన్నాడు. మరి నిమ్స్లో నీకు బెడ్డే దొరకకపోతే, గాంధీలో నీకు బెడ్డే దొరకకపోతే, ఒక రోజు రాత్రి 11 గంటలకు ఒక ఆయన ఫోన్ చేసిండు, నేను గాంధీకి వస్తున్నా, ఇక్కడ బెడ్ లేవంటున్నారన్నా, వచ్చినా ఇక్కడ ఎవరు బెడ్ లేవంటున్నారు. ఏడా? గాంధీలా, నిమ్స్లో కాదు. నేను అప్పటికప్పుడు రాజారావు గారికి సూపరింటెండెంట్కి ఫోన్ చేస్తే ఆయన పడుకున్నాడు ఏమో తెలియదు, ఒక 15 నిమిషాల తర్వాత నాకు ఫోన్ చేస్తే నేను ఏంటి సార్ అంటే ఇట్లా సంగతి ఇట్లా అంటే, అట్టెట్లా అంటారు, నేను తీసుకుంటా అని చెప్పి ఆయన ఫోన్ చేసిండు. ఈలోపు ఆయన ఆడున్నాడు, శంషాబాద్ కాడున్నాడు ఆ అంబులెన్స్. అంటే నేను అనేది దాని పట్ల ఉండాలి, ఓపిక ఉండాలంటే ప్రభుత్వము దాని పట్ల చిత్తశుద్ధి ఉండాలి. వైద్యాన్ని అందించేటని ఇప్పుడు ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, ఫుడ్ ఎంత తీసుకోవాలి, ఇది లేదు దేశంలో, దరిద్రం ఉన్నది. తినడానికి తిండే లేదు, పండే తింటలేడు, వాడు రోగం వస్తే తప్ప పండు తినని పరిస్థితి దేశంలో ఉంది. నువ్వు మంచిగా ప్రోటీన్స్ తినాలి, ఫుడ్ తినాలి, ఐటమ్స్ తినాలి, విటమిన్స్ ఇంత ఉండాలి, ఇన్ని ఉండాలి, అంతా నిజమేనాయా బాబు. కానీ ఎవడు ఇవ్వాలి అవి? నువ్వు ఉద్యోగం లేదు, వానికి సద్యోగం లేదు, తిండి లేదు, ఉపాధి లేదు, ఆహారం లేదు. దీని ముందు చెప్పే విషయం. అందుకని నేను అనేది ఏంటంటే, మనం ఉండేటువంటి విషయాలు ఒక విషయం అయితే ప్రభుత్వం ఎట్లాంటి బాధ్యత వహిస్తుంది అనేటువంటిది ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం. వాస్తవంగా విద్య, వైద్యం మొత్తం ఉచితంగా ఇవ్వాలి. ఇది 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 రూలు, ఇది రాజ్యాంగంలో కూడా రాసుకున్నాం. మనం ఇచ్చేటటువంటి ప్రాథమిక హక్కుల్లో భాగం ఇది. గవర్నమెంట్ స్కూల్లో చేరతలేడంటే వాడు యూకేజీ లేదు, ఎల్కేజీ లేదు, ఇంకో నర్సరీ లేదు, ఏడుంది? ప్రైవేట్లో ఉంది. వాడు పొద్దున 3 ఏళ్ళు కాగానే తీసుకుపోయి ప్రైవేట్లో వాడిస్తున్నాడు, వాడు 12 దాకా ఆండే చదివిపిస్తాడు. గవర్నమెంట్లో లేదు అది. మళ్ళీ 1లో రావాలంటే వాడు యాడికెళ్ళి రావాలి. అంటే ప్రభుత్వము విద్యను అందించేటటువంటి బాధ్యతని, వైద్యాన్ని ఇచ్చేటటువంటి బాధ్యతని తీసుకోవట్లేదు. ఇంతకుముందు రమేష్ మన వాళ్ళు మిత్రులు చెప్పారు, మన శిరోమణి అక్కడ కూడా చెప్పింది నిజం. ఇది వాస్తవం. ప్రభుత్వాలకు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేనటువంటి స్థితి ఉన్నది.
ఇప్పుడు తీసుకుపోయి ఇప్పుడు రోగం వచ్చిన మనిషిని గాంధీకో నిమ్స్కో తీసుకుపోతే వాడు బెడ్ వేయడు. మా రవి ఉన్నాడు POL రాష్ట్ర బాధ్యుడు, పాపం స్ట్రోక్ వచ్చిందనే ఫీల్ అయితే యాడికి పోవాలి, గాంధీకి పోతే బతుకుతాడో బతుకుతాడో తెలియదు, తీసుకోవడో తెలియదు. AMCకి పోయినాం, ఆంధ్ర మహిళా సభకు పోయినాం. పోతే వాడేమంటాడు, నువ్వు చేపిస్తావా నీ ఇష్టం, లేకపోతే నాకైతే తెలియదు. ఇప్పుడైతే ఆయనకు స్ట్రోక్ వచ్చింది, కథం, నువ్వు 10 నిమిషాల్లో సర్జరీ చేయాలో, చేయకపోతే కథమే అంటాడు. ఏం చేస్తాం మేము, ఆయనకు వచ్చింది తెలియదు, రాంది తెలియదు మాకు, నిజం అది. కానీ చేపించేసాం, పాపం జీవితాంతం మందులు వాడాలి. ఇది గాంధీకి పోతే అవుతుండేనా? నిజం, అది ఉందో లేదో అది వేరే సంగతి. కానీ ఇట్లా సీరియస్గా ఉండేటటువంటి అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో ఉండే పేషెంట్లకి ఏ హాస్పిటల్ తీసుకుంటున్నాయి? అక్క చెప్పింది, డాక్టర్లు లేరు, నర్సులు లేరు, ఎవ్వరు లేడు. నేను నిన్న ఆ పేషెంట్ రుజువు చేస్తే వాడు బాత్రూమ్ కూడా పెట్టినట్ట, బాత్రూమ్ అసలు మూత్రం పోయడానికి వెళ్ళేవాడ. ఎట్లా అడ్మిట్ అయ్యి ఉండాలో నిజంగా తెలియదు. క్యాన్సర్ హాస్పిటల్ కాడిపోతే ముందల చూస్తే బాత్రూమ్స్ లేవు. మహిళలు ఎంత నరక యాతన పడుతున్నారంటే అంత నరక. నువ్వు ఏ హాస్పిటల్ చూసినా, గాంధీ, నిమ్సే అంత పెద్దగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, టాయిలెట్ల సౌకర్యం లేదు. అసలు ఆడు ఉండేవాళ్ళు ఎక్కడ ఉండాలో తెలియదు, చెట్ల కింద ఉంటున్నారు. అవి విపరీతమైన దోమలు. నేను 20 ఏళ్ల కింద మా అన్నకు ఆపరేషన్ చేసినప్పుడు ఎట్టుండేనో ఇప్పుడు అట్లే ఉంది పరిస్థితి. అంటే ఇంత దుర్మార్గం అనేటువంటిది మేము అనేది ప్రభుత్వ ఆసుపత్రులు డాక్టర్లు ఏమో చేస్తున్నారు అని కాదు, ప్రభుత్వం బాధ్యత వహిస్తలేదు. 500 మంది డాక్టర్లు ఉంటే 10,000 మంది పేషెంట్లు వస్తే వాడు ఏం చూస్తాడు? ఎటుకేం చూస్తాడు? చూడాడు కదా. మేము ఎమర్జెన్సీలో ఉన్న మొత్తం ఎమర్జెన్సీ కేసులే. వాడు వచ్చి చేయడానికి 6 అయింది. వాడు ఉంటాడో లేదో తెలియదు. చాలామంది చనిపోయి ఉన్నారు ఆడనే ఎమర్జెన్సీలో, గాంధీలో. మొన్న ఇది వారం రోజులు కాలేదు. ఇంతటి సీరియస్ పరిస్థితుల్లో నిజంగా మిగతా సంఘాలన్నీ కూడా ఉన్నాయి. మిగతా రాష్ట్ర యువజన మహిళా సంఘాలన్నీ కూడా దీని మీద సీరియస్గా ఆలోచన చేసి ప్రభుత్వంలో ఒక కనువిప్పు కలిగేటట్టుగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని, మరో రూపంలో దీన్ని ఆందోళన అందరూ కలిసి యునైట్గా అందరూ ఆలోచించి ఒక సమాలోచనగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేటట్టుగా, ప్రభుత్వాన్ని కదిలించేటట్టుగా మీరందరూ ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తూ POL POWకు ధన్యవాదాలు.